పిల్లలకి సెలవులు రావడం కాదు గానీ, మాట మాటకి ఆకలంటారు. ఇలా తినేసి ఎళ్తారో లేదో మళ్ళీ వచ్చి ఆకలంటారనమాట. ఇంకా హెల్తీగా స్నాక్స్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి. ఈ బెల్లం అయితే సమ్మక్క సారలమ్మ జాతర అవుతది కదా! అక్కడికి వెళ్ళినోళ్ళు ఇచ్చారనమాట. అప్పుడు బెల్లం ఇప్పుడు వాడుతున్నాను. ఎప్పుడు దేనికి టైం వస్తదా అన్నట్టు. ఈ బెల్లాన్ని వేడి చేయకూడదంట కదా! అందుకనేసి నేనేం చేయాలని ఆలోచించి ఈరోజైతే నువ్వులతో స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. మనం నాగుల చవితికి సిమ్ముల ముద్దలు తయారు చేస్తాం కదా! అవి తయారు చేద్దామని నువ్వులు బాగా ఏపేసి బరక గ్రైండ్ చేసేసి, ఇంకా మనం బెల్లం కూడా నీట్‌గా ఇలా గ్రైండ్ చేసేసుకొని, ఆ 2 ఇలా మిక్స్ చేసేసాను. ఇప్పుడు కొంచెం పాలేసేసుకున్నాం అనుకోండి, కొంచెం తడి తగిలి ఉండైతే వస్తది లడ్డూల్లాగా. పాలు, నువ్వులు, బెల్లం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత చేతిలో కొంచెం నెయ్యేసేసుకొని, ప్లేట్‌కి కూడా నెయ్యి రాసామనుకోండి, ఫ్లేవర్ బాగా వస్తది. చేతికి అంటుకోకుండా ఉంటదనమాట. ఇప్పుడు రౌండ్‌గా లడ్డూల్లా చేసి పక్కన పెట్టేసి, బాదంతో డెకరేట్ చేద్దామని బాదం మధ్యలో కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మరొకసారి చేతికి నెయ్యి రాసుకొని, ఈ లడ్డూలనైతే నున్నగా చుట్టేసాను చూడండి. ఇప్పుడు పైన బాదం వేసుకొని డెకరేట్ చేసుకున్నాం అనుకోండి, అదిరిపోద్ది. 10 నిమిషాల్లో టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ రెడీ.